లెర్న్ ఫ్రమ్ ది అప్లైనర్ అండ్ టీచ్ టు ది డౌన్లైనర్. మనం అప్లైనర్స్ దగ్గర ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటామో సేమ్ దాన్నే మన టీం మెంబర్స్కి డూప్లికేషన్ చేయాలి. ఈ విధంగా చేస్తే మన బిజినెస్లో మనం సక్సెస్ తీసుకోవచ్చు. 7 స్టెప్స్ టు టీమ్ డూప్లికేషన్. జనరల్గా ఎక్కడైనా కూడా 7 అనేది కామన్ వర్డ్. మనం మ్యారేజ్ అయినప్పుడు 7 అడుగులు నడవాలన్నా, అలానే 7 కొండలు, ఇలా 7. అలానే మన డూప్లికేషన్ దాంట్లో కూడా 7 స్టెప్స్ ఉన్నాయి. ఆ 7 స్టెప్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. విజన్ క్లియర్ అంటే ఇప్పుడు మనం మన బిజినెస్లోకి ఎందుకు వచ్చాము, విజన్ క్లియర్ అనేది ఫస్ట్ మనకు ఉండాలి. మనం ఇన్ని రోజులు ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఎందుకు దీంట్లోకి వచ్చాం. బిజినెస్ ప్లానింగ్ విన్నప్పుడు మనం ఏమి నచ్చి ఏం తీసుకోవాలని మనం వెస్టేజ్లోకి వచ్చాం. మన బిజినెస్లో జనరల్గా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఉంది, ట్రావెల్ ఫండ్ ఉంది, కార్ ఫండ్ ఉంది, అలానే హౌస్ ఫండ్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ప్రతి ఒక్కరూ ఇవన్నీ నచ్చైనా వచ్చి ఉండాలి. లేకపోతే మనకి ఇంతకుముందు ఉన్న మన లైఫ్ స్టైల్లో మనకి ఏదో ఒకటి డ్రీమ్ అనేది ఉంటుంది. ఆ డ్రీమ్ని నెరవేర్చుకోవడం కోసమైనా మనం వెస్టేజ్లోకి వచ్చి ఉండాలి. మనం దేనికోసం వచ్చాము, మనం ఏం చేయాలని అనుకుంటున్నాం అనేది ఫస్ట్ మనకి విజన్ క్లియర్ ఉండాలి. ఎందుకంటే మనం దాన్ని బట్టే ముందుకు వెళ్తుంటాం. లేకపోతే ఏదో ఉన్నామా అంటే ఎన్ని రోజులైనా అంతే ఉంటాం. మనకి ముందుకు వెళ్ళలేం, మన టీంని కూడా ముందుకు నడిపించలేం. ఫస్ట్ మన విజన్ అనేది మనం క్లియర్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ మనకి విజన్ క్లియర్ అయింది. ఇప్పుడు మనం వేరే వాళ్ళని మన టీంలో జాయిన్ చేయించుకున్నాం. మనకు కొంత నాలెడ్జ్ నేర్చుకున్నాం. ఆల్రెడీ మనం కొంచెం ముందు వచ్చాం కాబట్టి ఇప్పుడు మన టీంలో కొత్తగా వచ్చారంటే ఒక ఐడి పడిందంటే సరే అమ్మ నా కింద 6 లెగ్గులు పడిపోయినాయి అని చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతుంటుంటారు. లెగ్గులు వేయగానే మన పని అయిపోయినట్టు కాదు. కానీ మనం వేసుకున్న వాళ్ళకి మనం ఏదైతే నేర్చుకుంటున్నామో డైలీ దాన్ని నేర్పించాలి. ఇప్పుడు మనం జూమ్ మీటింగ్స్ జాయిన్ అవుతున్నాం, మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. మన కింద ఉన్న వాళ్ళు కూడా జూమ్ మీటింగ్ జాయిన్ అవుతున్నారా లేదా, వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారా లేదా, అప్పుడే మనకు వర్క్ తగ్గినట్లు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోలేదనుకోండి, మనం నేర్పియాలి వాళ్ళకి దగ్గరుండి. అలా కాకుండా మనం జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన టైంలోనే వాళ్ళకి ఫోన్ చేసి డైలీ మనం ఫాలోఅప్ చేసుకోవడం వల్ల మనం ఏ విధంగా నేర్చుకున్నాం వాళ్ళు నేర్చుకుంటారు. ఈ విధంగా డైలీ ఫాలోఅప్ అనేది ఉండడం వల్ల ప్రతి ఒక్కటే వాళ్ళు సబ్జెక్ట్ అనేది బాగా మంచిగా నేర్చుకుంటారు, ముందుకు వస్తుంటారు. నెక్స్ట్ జాయిన్ అయిన తర్వాత కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళని మనలాగా మనం తయారు చేసుకోవాలి. నెక్స్ట్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ విజన్ అనేది క్లియర్గా ఉండాలి. మనం దేనికోసం వెస్టేజ్లోకి వచ్చామో మనకు విజన్ క్లియర్ ఉంది, మనం వర్క్ చేయడానికి డిసైడ్ అయినా దాన్ని బట్టి మనం ఎంత టైం ప్లాన్ చేసుకోవాలి, రోజు ఎన్ని గంటలు చేసుకోవాలి, మనం ఎక్కడ వర్క్ చేయాలి, నేను ఈ మంత్లో ఏ లెవెల్ మీట్ అవ్వాలి, నెక్స్ట్ మంత్ నేను ఏ లెవెల్ మీట్ అవ్వాలి, నేను కార్ ఫండ్ అనేది ఎప్పుడు తీసుకోవాలి, కంపెనీ ద్వారా కార్ ఎప్పుడు తీసుకోవాలి అనేది అది పర్టికులర్గా మనం టైం అనేది సెట్ చేసుకోవాలి. ఆ టైం కల్లా మనం అది మీట్ అయ్యేలాగా మన టైమింగ్స్ మనం సెట్ చేసుకొని మనం వర్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మన టీంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా మనం ఆ విజన్ అనేది క్లియర్ ఇవ్వాలి. వాళ్ళు ఎందుకోసం వెస్టేజ్లోకి వచ్చారు, ఏం తీసుకోవాలనుకుంటున్నారు అని వాళ్ళ చేతే వాళ్ళ విజన్ అనేది చెప్పించి వర్క్ చేయించినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు చెయ్యాలో క్లారిటీ లేదు. ఐడి వేసుకున్నారు, ప్రోడక్ట్స్ వాడుకున్నారు, నెక్స్ట్ దీంట్లో ఏముంది, మనం ఎందుకు చేయాలి దీంట్లో అని ఒక విజన్ అనేది వాళ్ళకుంటే డెఫినెట్లీ వాళ్ళు మనలాగే డిసైడ్ అయ్యి వర్క్ చేస్తారు. అలా కాకుండా లేకుంటే మనకి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఏదైనా ఇప్పుడు అప్లైనర్ చెప్పింది మనం రిసీవ్ చేసుకోవాలి అంటే మనం ముందుకు వెళ్ళడానికి, మనం లెవెల్స్ మీట్ అవ్వడానికి అనుకుంటే మనం డిసైడ్ అయ్యి వర్క్ చేస్తాం. లేదంటే అప్లైనర్ కోసం మనం పని చేస్తే ఎప్పటికీ కూడా అక్కడే ఉండిపోతాం. అప్లైనర్ సజెషన్స్ ఎందుకు ఇస్తారంటే మనం మంచిగా లెవెల్స్ మీట్ అవ్వాలి అని మాత్రమే ఇస్తారు. ఈ విధంగా ఎవరికి వాళ్ళ విజన్ క్లియర్ పెట్టుకొని మనం ఎందుకోసం వచ్చాము అని మనం ఫస్ట్ మనం పేపర్ మీద రాసుకొని అసలు మనం డైలీ మన ఇంట్లో ఒక గోడకు కనుక మన విజన్ అనేది నేను ఎప్పుడు కార్ తీసుకోవాలి, నేను ఎప్పుడు ఇల్లు తీసుకోవాలి, ఎప్పుడు 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి అని ఒక విజన్ అనేది పెట్టుకొని ఆ విజన్ని డైలీ మనం చూస్తూ ఉంటే డైలీ ప్రోగ్రెస్ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. అంటే మనం డైలీ చూడడం వల్ల అది మన సబ్కాన్షియస్ మైండ్లో కూడా స్టోర్ అయి ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ మన విజన్ క్లియర్ పెట్టుకోవాలి. అలానే మన టీంలో వచ్చిన వాళ్ళకి కూడా ఆ విధంగా వాళ్ళ విజన్ అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చేపించాలి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్. ఇప్పుడు ఫస్ట్ మనకు ఒక విజన్ ఉంది, మనం వెస్టేజ్లో ఎందుకు చేయాలి, నేను ఎందుకోసం వెస్టేజ్లోకి వచ్చాను, ఇది నేనేం చేస్తున్నాను అని మనకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఏ వర్క్ అయినా చేస్తాం.
అదే ప్రాసెస్‌లో లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అంటే మనం జనరల్‌గా లిస్ట్ రాయమని చెప్తాం ఎవరినైనా గూడా. ఫస్ట్ మనం అప్లైనర్స్‌గా మనం రాసి, మనం దాన్ని ఫాలో అప్ చేసి, మన టీమ్ మనం బిల్డ్ చేసుకున్న తర్వాత, నెక్స్ట్ మనకు కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత, మన టీంలో మనం జాయిన్ చేసిన 6 వ్యక్తుల చేత కూడా లిస్ట్ అనేది రాపియాలి దగ్గరుండి మరి. ఎందుకంటే ఫస్ట్‌లో వాళ్ళకి చెప్తుంటే కొంచెం అర్థం కాదు. ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. కొంచెం వాళ్ళకి వేరే వర్క్స్‌లో ఉండడం వల్ల, బిజీగా ఉండడం వల్ల కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మనం అప్లైనర్‌గా దగ్గరుండి లిస్ట్ రాపియాలి. ఆ లిస్ట్ రాసేదానికి కూడా ఫార్ములాస్ ఉన్నాయి మనకి. ఫ్రెండ్స్ ఫార్ములా అని, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఎవరినెవరిని ఇన్వైట్ చేయాలి అని ప్రియారిటీని బట్టి మనం లిస్ట్ రాసుకుంటాం. అదే వేలో మన బిజినెస్‌లో కూడా స్టార్టింగ్ మనకి వాల్యూ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనకి వాల్యూ ఇచ్చి మన కోసం పనిచేసేవాళ్ళు. అంటే వీళ్ళు చేస్తున్నారు అంటే ఇది మంచిదే, నేను కూడా చేసుకుంటే వాళ్ళలాగా మంచి పొజిషన్లో ఉంటా అని కొంచెం మనకి వాల్యూ ఇచ్చి ఉంటారు. అలాంటి వాళ్ళ లిస్ట్ ఫస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ లేకుంటే కొంతమంది బెస్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటారు. ఏదైనా మంచి అవకాశం వస్తే బాగుండు నా లైఫ్ చేంజ్ చేసుకోవడానికి అని ఎంతో కొంత చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు కానీ, లేకపోతే జాబ్ లేకుండా ఇంట్లో చదువుకొని ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేరు కొంతమంది లేడీస్, వెళ్ళలేని సిచ్యుయేషన్స్ ఉంటాయి పిల్లలతోటి. అలాంటి వాళ్ళతోటైనా కానీ మన బిజినెస్ని మనం ఇన్వైట్ చేయించి వాళ్ళకి ఒక క్లియర్ అనేది విజన్ అనేది ఇచ్చేసి, ఆ విజన్ కోసం వాళ్ళు లిస్ట్ అనేది రాయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం విజన్ పెట్టుకున్నాం ఈ లోపల కార్ తీసుకోవాలని. ఆ కార్ని ఎలా తీసుకోవాలి? మనం జాయిన్ అయినప్పుడు ఉండి మనం ప్రోడక్ట్లు తీసుకుంటుంటే మనకు కార్ వస్తుందా? లేదు కదా. మనం కొత్త వ్యక్తులకి మన బిజినెస్ని పరిచయం చేయాలి. ఆ పరిచయం చేసే విధానంలోనే మనం లిస్ట్ అనేది రాయాలి. బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ రాసుకుంటాం. లేదంటే కొంత కంపెనీకి వాల్యూ ఇచ్చి నాకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉంటే బాగుండు, నేను చేసుకుంటాను పెట్టుబడి లేకుండా ఏదన్నా ఉంటే అని కొంతమంది ఆలోచిస్తుంటారు. ఏం చేస్తే బాగుంటుంది ప్రజెంట్ జనరేషన్లో అని. అలాంటి వాళ్ళకి కూడా మన బిజినెస్ని పరిచయం చేయొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళది సెకండ్ లిస్ట్ రాసుకోవాలి. కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు కానీ వర్క్ ముందుకు జరగదు. అలాంటి వాళ్ళకి థర్డ్ లిస్ట్ రాసుకోవాలి. ఈ విధంగా మనం లిస్ట్ అనేది రాసుకోవాలి. ఫస్ట్ మనం నచ్చి పనిచేసే వ్యక్తులు మనతోటి నడుస్తారు, వాళ్ళతోటి పని చేస్తాం. నెక్స్ట్ కంపెనీకి వాల్యూ ఇచ్చే వాళ్ళతోటి నడుస్తాం. ఈ ఇద్దరు వ్యక్తులతోటి మనం పని చేస్తూ ముందుకెళ్ళి సక్సెస్ తీసుకొని రిమైనింగ్ వాళ్ళకి చూపించాలి. ఈ విధంగా మనం దగ్గరుండి లిస్ట్ అనేది రాసుకోవాలి. ఈ వేలో లిస్ట్ అనేది రాపించిన తర్వాత దాంట్లో కేటగిరీ వైజ్ మనం డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉంటుంది ఇన్విటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం స్టార్టింగ్లో తెలుసో తెలియకో చాలా మిస్టేక్స్ చేస్తుంటాం. ఎవరికి ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలో తెలియక. కానీ ఇన్విటేషన్ ఇచ్చే విధానంలో కూడా మనం ఆ పర్సన్ మనకు సెట్ అవుతాడా, సెట్ కాడా, అతను రిచ్ మైండ్ సెటా, పూర్ మైండ్ సెటా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనం డిఫరెన్షియేషన్ చేసుకొనేసి రిచ్ మైండ్ సెట్ వ్యక్తులైతే కొంచెం ఫాస్ట్గా పాజిటివ్గా మనతో వర్క్ చేయడానికి ముందుకు వస్తారు. అలానే గుడ్ మైండ్ సెట్ వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అలా కాకుండా చాలా పూర్గా కొంత నా జోబిలో డబ్బులు ఖర్చు అవ్వద్దు కానీ నాకు డబ్బులు కావాలి, నాకు మంచి ఇన్కమ్ రావాలి, పెట్టుబడి వద్దు, పెట్టుబడి లేకుండా అసలు కనీసం ప్రోడక్ట్లు కూడా మనం కొనుక్కోకుండా మనకి ఎలా ఇన్కమ్ వస్తుంది? అలా కాదు. కొంత పని చేసే వ్యక్తులతోటి, వాల్యూ ఇచ్చే వ్యక్తులతోటి మనం పని చేయాలి. ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలో కూడా మన టీం మెంబర్స్కి మనం నేర్పించాలి. అది ఏ విధంగా అంటే ఫస్ట్ మనం లిస్ట్ రాపిచ్చాం కదా, ఆ లిస్ట్లో ఉండే వ్యక్తులతోటి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హౌస్ వైఫ్లు ఉంటారు, కొంతమంది జెంట్స్ అయినా కూడా చిన్న చిన్న జాబులు చేస్తుంటారు చాలా ఇన్కమ్ తోటి. ఎందుకంటే కొంత ఎడ్యుకేషన్ తక్కువ అయి ఉండొచ్చు, ఏదో ఒక విధంగా వాళ్ళకి తక్కువ శాలరీ వచ్చి ఉండొచ్చు. అలా పార్ట్ టైంగా ఏదైనా అవకాశం చూసే వాళ్ళకి, లేకపోతే ఒక స్టూడెంట్ ఉన్నారు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి జాబ్ రాలేదు. ఒక రైతు ఉన్నారు, ఒక రైతు కూడా మన దాంట్లో చేసుకోవచ్చు. ఒక రైతుకి ఏ విధంగా ఇన్విటేషన్ ఇవ్వాలి, ఒక హౌస్ వైఫ్కి ఏ విధంగా ఇన్విటేషన్ ఇవ్వాలి. చదువుకొని ఖాళీగా ఉండే వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం లిస్ట్ రాసినప్పుడు ఈ విధంగా డిఫరెంట్ వ్యక్తులకి ఒక్కొక్క విధంగా ఇన్విటేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ అనుకోండి, హౌస్ వైఫ్కి ఏ విధంగా ఇస్తాం? సరే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ లోపల మార్నింగ్ 9 మ్యాక్సిమం పిల్లలు వెళ్ళిపోతారు. 1 గంట అయితే ఇంట్లో పని చేసేసుకోవచ్చు. 10 గంటల నుంచి పిల్లలు వచ్చే 3 గంటల వరకు ఇంట్లో మ్యాక్సిమం లేడీస్ ఫ్రీగానే ఉంటారు. ఆ టైంలో ఏదైనా బయటకు వెళ్ళి జాబ్ చేయడానికి పాసిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి మన బిజినెస్లో ఇంట్లో ఉన్న ఫ్రీ టైంలో మనం చేసుకోవచ్చు. కాబట్టి పెట్టుబడి లేకుండా ఇలా ఒక హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ ఉంది. నీకు ఎలాగో పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత ఫ్రీగానే ఉంటావు కదా,
దీని గురించి కొంచెం తెలుసుకుంటే నాలెడ్జ్ మనకి యూజ్ అవుతుంది. మనం మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు ఇంట్లో ఉండి కూడా అనే విధంగా వాళ్ళకి అర్థమయ్యే వేలో మనం ఇన్విటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది హౌస్ వైఫ్‌కి అయితే. అదే ఇప్పుడు చాలీ ఇన్కమ్ తీసుకుంటూ ఫైనాన్షియల్‌గా కొంతమంది ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు నువ్వు చేసేది చేసుకుంటానే ఇప్పుడు 8 గంటలు డ్యూటీకెళ్తారు వాళ్ళు. మళ్ళీ జర్నీ ఒకవేళ 2 అవర్స్ జర్నీ ఏసుకోండి మార్నింగ్, ఈవినింగ్ 10 గంటలు పోతుంది. ఒక 10 అవర్స్ రెస్ట్ గానీ, స్లీపింగ్ గానీ ఏదైనా. ఇంకా 4 గంటలు మిగులుతుంది. ఆ 4 గంటల్లో 2 గంటలు ఫ్యామిలీకి స్పెండ్ చేసినా ఇంకొక 2 గంటలు టైం దొరుకుతది. ఆ 2 గంటల్లో మన వెస్టేజ్‌ని మనం ఏ విధంగా వాళ్ళు టేకప్ చేసి దీంట్లో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆల్రెడీ అలా చేసి సక్సెస్ అయిన వాళ్ళు మన దాంట్లో చాలామంది ఉన్నారు కదా! ఆ 2 గంటల్లో యూట్యూబ్‌లో నాలెడ్జ్ నేర్చుకోవచ్చు, లిస్ట్ రాసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఆ వ్యక్తికి ఏ విధంగా పరిచయం చేయాలి అనే దానికి మనం మన టీమ్ మెంబర్స్ పక్కనే కూర్చొని ఇదంతా చేయాలి. వీలైతే వాళ్ళ దగ్గరలో ఉండే వాళ్ళైతే ఇంటికెళ్ళి వాళ్ళ దగ్గరే కూర్చొని వాళ్ళ లిస్ట్‌లో ఉన్న వ్యక్తులతోటి మనం మాట్లాడాలి. జస్ట్ వాళ్ళతోటి ఒక 2 మాటలు మాట్లాడిచ్చి తర్వాత ఇదిగో మా సార్ మాట్లాడతారు, మేడం మాట్లాడతారు అని చెప్పి తర్వాత మనం అప్లైనర్‌గా ఇనిషియేషన్ తీసుకొనేసి వాళ్ళ దగ్గరే ఉండి మనం ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి. ఇన్విటేషన్ ఇచ్చే విధానం ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకు చెప్పాం. అదే ఏమి చదువుకోని వాళ్ళు, చదువు తక్కువ, గ్రాడ్యుయేషన్ తక్కువ వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏ విధంగా చేసుకోవచ్చు దీన్ని. ఆల్రెడీ దీంట్లో బీబీ మేడం ఉన్నారు. 10th క్లాస్ కూడా చదువుకోలే. 4,75,000 మేడం ఇన్కమ్ తీసుకుంటుంది. మేడం ఏ విధంగా వెస్టేజ్‌లోకి వచ్చారు. ఈ విధంగా నువ్వు కూడా చేసుకుంటే నీ లైఫ్ కూడా చేంజ్ అవుద్ది. ఇంతకు మించి నీకు ఏదైనా అవకాశం ఉందా వెస్టేజ్‌కి మించి నీ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి అని వాళ్ళకి అర్థమయ్యే వేలో వాళ్ళ దగ్గరే మనం ఉండి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు సరే మా మేడం ఈ విధంగా చెప్తుంది కదా, ఇంతమంది ఒక 5 మందికి 6 మందికి మనం చెప్పామనుకోండి దగ్గరే ఉండి ఇన్విటేషను. నెక్స్ట్ ఇంకొక 5, 6 మందికి కాదు ఇంక 100 మందికైనా ఆటోమేటిక్గా వాళ్ళు ఇన్విటేషన్ చెప్పడం నేర్చుకుంటారు. కానీ స్టార్టింగ్ ఇనిషియేషన్ మాత్రం మనం తీసుకునేసి దగ్గరే ఉండి వాళ్ళ విజన్ అనేది క్లియర్ చేయాలి. వెస్టేజ్‌లో జాయిన్ అయిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ లోపల మనం వెస్టేజ్‌లోకి ఎందుకు వచ్చినామని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత మనం ఏదైతే తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని రీచ్ అవ్వడం కోసం దాంట్లో ప్రాసెస్‌లో మనం లిస్ట్ అనేది రాసుకుంటాం. లిస్ట్ అనేది రాసుకున్న తర్వాత ఏ వ్యక్తికి ఏ విధంగా ఇన్విటేషన్ ఇవ్వాలో చేస్తాం. ఇది అప్లైనర్‌గా మన టీమ్ మెంబర్స్‌కి ప్రతి ఒక్కరికి మనం నేర్పించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఈ విధంగా ఇన్విటేషన్ కూడా ఒక్కొక్క వ్యక్తికి మనం ఒక్కొక్క విధంగా ఇస్తాం. కొంతమందికి ఆరోగ్యం అవసరం ఉంటుంది. ఆరోగ్యం అవసరమైన వాళ్ళకి మన కంపెనీ ప్రోడక్ట్ల గురించి పరిచయం చేస్తాం. కొంతమందికి ప్యాసివ్ ఇన్కమ్ అవసరం ఉంటుంది. పని చేయలేని రోజు ఇన్కమ్. మన దాంట్లో ఏ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ ఉందో చెప్తాము. అలానే కొంతమందికి కొంచెం ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడే వాళ్ళకి మన బిజినెస్‌లో ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, అది వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుందో కొంత క్లారిటీ ఇవ్వాలి. ఈ విధంగా ఇన్విటేషన్ ఇవ్వడం మన టీమ్ మెంబర్స్‌కి మనం దగ్గరుండి నేర్పిస్తే నెక్స్ట్ సేమ్ మనం ఏ విధంగా చెప్పామో వాళ్ళ దగ్గరుండి అబ్జర్వ్ చేయడం వల్ల నెక్స్ట్ రిమైనింగ్ మెంబర్స్‌కి వాళ్ళే ఇన్విటేషన్ ఇచ్చుకుంటారు. ఈ విధంగా ఆ ఫస్ట్ స్టెప్ మాత్రం మనం ఇనిషియేషన్ తీసుకొని నేర్పించాలి. నెక్స్ట్ డ్రీమ్ బిల్డింగ్. స్టార్టింగ్లో మనం ఎందుకు వచ్చాము అన్న ఒక విజన్ ఉంది వెస్టేజ్‌లోకి మనం. అదేవిధంగా ఇప్పుడు లిస్ట్ రాసుకున్నాం. లిస్ట్ రాసుకున్న తర్వాత ఇన్విటేషన్ ఇచ్చాం. నెక్స్ట్ మనకి అసలు డ్రీమ్ అనేది ఉందా లేదా? వెస్టేజ్‌లో అన్నీ ఉన్నాయి. కానీ మనం ఎందుకోసం వచ్చాం? మనమేం వెస్టేజ్ ద్వారా ఏం తీసుకోవాలనుకుంటున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సంక్రాంతికి కార్ తీసుకోవాలి అని డ్రీమ్‌గా పెట్టుకున్నాను. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నేను పైన చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి. లిస్ట్ రాసుకోవాలి, ఇన్విటేషన్ ఇవ్వాలి. ఆ డ్రీమ్ కోసం మనం ఎలా అయితే దీన్ని సక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వేలో వర్క్ చేయాలి. అలా కాకుండా మనం ఇప్పుడు డ్రీమ్ అనేది పెట్టుకోలేదనుకోండి, చేస్తూనే ఉంటాం, రిజల్ట్ రాదు, కానీ వర్క్ మాత్రం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఆ డ్రీమ్‌కి మనం ఇంత టైం బాండ్ అనేసి పెట్టుకునేసి ఆ టైం లోపల నేను ఇంత ఇన్కమ్ తీసుకోవాలి అనేది ఎవరికి వాళ్ళం డ్రీమ్ అనేది పెట్టుకోవాలి. లేదంటే మన దాంట్లో వర్క్ స్లోగా నడుస్తుంది, రిజల్ట్ రాదు. కానీ ఆ డ్రీమ్ కోసం మనం నెరవేర్చుకోవడం కోసం ఎలా అయినా ఎంత కష్టమైనా ఈ నెలలో ఈ లెవెల్ క్వాలిఫై అవ్వాలంటే అవ్వాలి. ఇప్పుడు 12%లో ఉన్నాం, 16%కి వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి. 16%లో ఆల్రెడీ వచ్చేసినాం, ఇంకా నెక్స్ట్ బ్రాంజ్. ఈ నెలలో నేను ఎలా అయినా బ్రాంజ్ అవ్వాలి అనుకొని మనం డిసైడ్ అయితే మన టీంలో ఒకవేళ పనిచేసే వాళ్ళు ఒక 20-30 మంది ఉన్నారు. వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తే ఒకవేళ కొంత రిజల్ట్ వస్తుంది. ఇంకా ఎంత తక్కువైంది, నేను ఇంకెంతమంది కొత్త వ్యక్తులతో పని చేయాలి అని మనం మన టీం మీద గ్రిప్ అనేది ఉంటే అది మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం డ్రీమ్ అనేది పెట్టుకునేసి ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మనం ఏ విధంగా అయినా
వర్క్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరిలో డ్రీమ్ అనేది ఉండాలి. ఇప్పుడు మన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటాం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటాం, లేదంటే మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటాం. అది వెస్టేజ్ ద్వారా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవాలి, మా పిల్లలకి కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వాలి, అలానే మంచిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకుంటాం మధ్యతరగతి వాళ్ళం. కానీ మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని మనం జాయిన్ అయితే జస్ట్ మనకి ఇన్కమ్ వచ్చేస్తుందా వెస్టేజ్లో? రాదు. మనం దానికోసం కొంత టీమ్ బిల్డింగ్ అనేది చేయాలి, కొంత వర్క్ చేయాలి, ముందుకు నడవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరము మనం డ్రీమ్స్ పెట్టుకొని వర్క్ చేస్తే ముందుకెళ్తుంటాం. మనం పెట్టుకోవడమే కాదు, మన టీం మెంబర్స్కి కూడా వాళ్ళు వెస్టేజ్లోకి ఎందుకు వచ్చారు, వాళ్ళు వెస్టేజ్ ద్వారా ఏం తీసుకోవాలనుకుంటున్నారు అని అయినప్పుడు డెఫినెట్లీ ప్రతి ఒక్కరం కూడా వర్క్ చేస్తాం. అలానే ప్రజెంటేషన్. ఇప్పుడు స్టార్టింగ్ మన విజన్ అనేది క్లియర్గా ఉంది, మనం వెస్టేజ్లోకి ఎందుకు వచ్చాం, ఏం తీసుకోవాలనుకుంటున్నామని. నెక్స్ట్ లిస్ట్ రాసాము, లిస్ట్ రాసిన తర్వాత ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్కి మనం ఏ విధంగా రీచ్ అవ్వాలి అని వర్క్ చేయాలి. నెక్స్ట్ ప్రజెంటేషన్. ఇప్పుడు ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత స్టెప్ ఏంది? ప్రజెంటేషన్. ఇన్విటేషన్ ఇచ్చాము, ప్రజెంటేషన్కి మనం టైం తీసుకోవాలి. ప్రజెంటేషన్కి టైం తీసుకున్నప్పుడు జనరల్గా ప్రజెంటేషన్ అనేది మనకి చెప్పడానికి వస్తే ఓకే, మనం చెప్పేయచ్చు. అలా కాకుండా మనం స్టార్టింగ్లో వెస్టేజ్లోకి వచ్చిన కొత్తల్లో ఒక 6 months ట్రైనింగ్ పీరియడ్ అనుకోండి. ఎందుకంటే మనకు వెస్టేజ్లోకి వచ్చిన వెంటనే ఎవ్వరం కూడా మనకి ప్రజెంటేషన్ చెప్పడానికి రాదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉంటుంది, ప్రోడక్ట్లు వాడడం అప్పుడప్పుడే అలవాటు అయి ఉంటాం, అలానే నాలెడ్జ్ పరంగా తక్కువ ఉంటుంది. మనం బిజినెస్లో బయట దాంట్లో ఎంత ఎడ్యుకేషన్లో ఎక్స్పర్ట్లు అయినప్పటికీ కూడా మన బిజినెస్ పరంగా మనం కొత్తనే. ఈ విధంగా ప్రజెంటేషన్ అనేది స్టార్టింగ్లో మనం వెళ్ళి చెప్పకూడదు, అప్లైనర్ని మనం ఇన్వైట్ చేసుకోవాలి. దగ్గరే మనం కూడా ఉండాలి, ఇన్వైట్ చేసి మన అప్లైనర్ ఏ విధంగా చెప్తున్నారు, పాయింట్ టు పాయింట్ ఏ పాయింట్ హైలైట్ చేస్తున్నారు, ఎక్కడ ఏ సబ్జెక్ట్ చెప్పాలి అనేది దగ్గరే ఉండి మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే మనం వేరే వ్యక్తులకు చెప్పగలుగుతాం. స్టార్టింగ్ ఒక 6 months అంటే అప్లైనర్ మనకు సపోర్ట్ ఇస్తాడు, ఎందుకంటే మనం కొత్తగా వచ్చాం కాబట్టి మనకు నాలెడ్జ్ తక్కువ ఉంది కాబట్టి. అదే సేమ్ మళ్ళీ రిపీట్ అయితే ఏమవుతుంది, అప్లైనర్కి కూడా వేరే టీమ్స్ కూడా ఉంటాయి, బిజీగా ఉంటారు, మనం కావాల్సిన టైంలో మనకు దొరకపోవచ్చు. అదే మన దగ్గరే సబ్జెక్ట్ ఉందనుకోండి, మనం ఒక ఎంతమందికైనా మనం హ్యాండిల్ చేయగలిగే అంత సబ్జెక్ట్ మన దగ్గర ఉందనుకోండి. ఇప్పుడు ఈ ఊర్లో కాకుంటే ఇంకొక ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ ఉందని మనం వేరే ఊరికి వెళ్ళాం, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఒక బుక్ బ్యాగ్లో వేసుకెళ్తే మనం అక్కడైనా మనం బిజినెస్ చేయొచ్చు. లేకపోతే మన ఇంటికి వేరే వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళకి ఎక్కువ టైం ఉండకపోవచ్చు స్పెండ్ చేయడానికి, కానీ మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే కొంత వాళ్ళకి పరిచయం చేయొచ్చు. అలానే మన టీం మెంబర్స్ దగ్గర కూడా మనం ఒక లీడర్గా కనబడాలి, మనకి వాల్యూ ఇవ్వాలి, మనం చెప్పిన మాట వినాలి అనుకున్నా కూడా, ఇప్పుడు మన టీంలో వాళ్ళకి మనం చెప్తాం నువ్వు క్లాసులు చెప్పు విను అని, కానీ మనమే క్లాసులు చెప్పకుండా మనమే క్లాసులు వినకుండా వాళ్ళు ఎందుకు వింటారు? ఎందుకంటే అప్లైనర్గా మనం దాన్ని ఫాలో అవుతూ మన టీం మెంబర్స్కి చెప్పినప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఈ విధంగా ఎవరికి వాళ్ళం నేను లీడర్గా కనపడాలి, మన టీంకి మనం సబ్జెక్ట్ ఇవ్వాలి, మన టీంకి ఏదైతే నాలెడ్జ్ తక్కువ ఉందో దాన్ని మన టీంకి నా ద్వారా నేను షేర్ చేయాలి అనుకొని డిసైడ్ అయితే ప్రతి ఒక్కరం కూడా సబ్జెక్ట్ మనం చెప్పినప్పుడు మనకి వాల్యూ అనేది కూడా పెరుగుతుంది. ఈ విధంగా ప్రజెంటేషన్ చెప్పడం ఫస్ట్ మనం నేర్చుకున్న తర్వాత మన టీంలో కూడా నెంబర్ ఆఫ్ లీడర్స్ని తయారు చేసుకోవాలి. వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చెప్పేలాగా మనం తయారు చేసుకున్నప్పుడు మనకు టీం అనేది గ్రోతింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాంజనేయులు సార్ టీంలో స్టార్టింగ్లో సార్ ఒక్కడే ఉండేవాడు, ఇప్పుడు హైదరాబాద్లో ఒక టీం ఉంది, గుంటూరులో ఒక టీం ఉంది, రాజమండ్రిలో ఒక టీం ఉంది, ఈస్ట్ వెస్ట్లో ఒకటి ఉంది. ఇలా నెంబర్ ఆఫ్ లీడర్స్ని తయారు చేయడం వల్ల సార్కి టీం ఎక్కువ వచ్చింది, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఆ విధంగా మనకు కూడా మంచి ఇన్కమ్ రావాలి అంటే మన టీంలో కూడా నెంబర్ ఆఫ్ లీడర్స్ని తయారు చేయాలి. లీడర్స్ తయారవ్వాలంటే జూమ్ మీటింగ్స్ వినే వాళ్ళ సంఖ్య పెరగాలి. జూమ్ మీటింగ్స్ వింటూ ఆ క్రమంలో కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ టీం ఉంది, ఈ టైంలో మనకు ప్రాక్టీసింగ్ సెక్షన్ డైలీ 12:30 to 1:30 మార్నింగ్ ఈవినింగ్ ఏదైతే క్లాసులు వింటామో ఆ విని నేర్చుకున్న దాన్ని మనం కరెక్ట్గా ప్రజెంటేషన్ చేస్తున్నామా లేదా, మన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ వస్తున్నాయా అని మనం ఈ క్లాస్లో చెప్పడం వల్ల మన దాంట్లో మనకి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అవుతాయి. ఈ విధంగా
మనం నెంబర్ ఆఫ్ లీడర్స్ని తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది జూమ్ మీటింగ్స్ రూపంలో. ఈ జూమ్ మీటింగ్స్ని మనం ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి. ఈ విధంగా ప్రజెంటేషన్ చెప్పడం మన టీంకి మనం నేర్పించి వాళ్ళల్లో మిస్టేక్స్లో కరెక్షన్ చేసినప్పుడు వాళ్ళు కూడా పర్ఫెక్ట్ లీడర్లు అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు జూమ్ మీటింగ్స్ చెప్పమని ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇలా చెప్తూ ఉంటే మంచి ఎక్స్పర్ట్లు అవుతాము, మంచిగా ట్రైనర్స్ అవుతాం. ఇప్పుడు సార్ అయినా కూడా ఏ టీంకి ఆ టీంకి ప్రాక్టీస్ మీటింగ్ పెట్టారు. దీంట్లో ఓకే బాగా చెప్తున్నారు అనుకుంటే 7 గంటల మీటింగ్లో ప్రమోషన్ చేస్తున్నారు. దాంట్లో కూడా బాగా చెప్తున్నారంటే 5:30 మీటింగ్లో ప్రమోట్ చేస్తున్నారు. ఈ విధంగా మనలో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి సార్ ప్రతి ఒక్కరికి ఇనిషియేషన్ ఇచ్చారు. ఈ విధంగా ఎవరి టీంలో వాళ్ళు లీడర్స్గా తయారవ్వాలంటే ఉన్న జూమ్ మీటింగ్స్ని బాగా యూజ్ చేసుకొని మనం ఎంత స్ట్రాంగ్గా మనం జూమ్ మీటింగ్స్కి ప్రమోట్ చేసుకుంటామో మనకు అంత స్ట్రాంగ్ టీం వస్తుంది. ఈ విధంగా మనం జూమ్ మీటింగ్స్ మనం వింటూ టీంకి నేర్పించినప్పుడు టీం మెంబర్స్ కూడా మేము ఎందుకోసం వెస్టేజ్లోకి వచ్చాము, వెస్టేజ్లో ఏముంది, ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇవి ఎందుకు వాడాలి, వాడితే మనకు రిజల్ట్ ఎలా ఉంటుంది, దీంట్లోకి వచ్చి అందరు ఇన్కమ్ ఎలా తీసుకుంటున్నారు, దీంట్లో ఏమేమి హెల్త్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్క నాలెడ్జ్ అనేది వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకోవడం వల్ల సేమ్ వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా వాళ్ళ టీంకి కూడా సేమ్ డూప్లికేషన్ చేస్తారు, టీమ్ బిల్డింగ్ చేస్తారు, ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు జూమ్ మీటింగ్స్ దాకా వస్తే. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకొని జూమ్ మీటింగ్స్కి స్ట్రాంగ్గా ప్రమోట్ చేసుకోవడమే కాకుండా మన టీంలో నెంబర్ ఆఫ్ లీడర్స్ని పెంచుకోవాలి. ఎందుకంటే ప్రజెంటేషన్ చెప్పడం మనం నేర్చుకుంటే ఇన్కమ్ ప్లాన్ బేసిక్ నేర్చుకున్నాం అనుకోండి, అక్కడి నుంచి మనం నెంబర్ ఆఫ్ లీడర్స్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒక లీడర్ ఉన్నారు, ఒక లీడర్ ఉండి 10 మందికి సపోర్ట్ చేసేది ఏ విధంగా ఉంటుంది, మనమే లీడర్ అయ్యి మన టీంకి సపోర్ట్ చేసుకోవడం ఏ విధంగా ఉంటుంది. ఈ విధంగా ప్రజెంటేషన్ పదే వింటూ స్టార్టింగ్లో ఒక ట్రైనింగ్ పీరియడ్ టైంలో మనకు అప్లైనర్ వస్తారు ప్రమోట్ చేయడానికి. ఆ టైంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దాన్ని విన్నప్పుడు మనకి నోటెడ్ అయిపోతుంది. ఈ విధంగా అప్లైనర్ని యూజ్ చేసుకునేసి మనం ప్రజెంటేషన్ చెప్పడం అనేది నేర్చుకోవాలి, మన టీంలో కూడా నేర్పించాలి. నెక్స్ట్ ప్రైమరీ ఫాలో అప్. ఇప్పుడు క్లాస్ చెప్పాము, ప్రజెంటేషన్ దగ్గర క్లాస్ చెప్పాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లైనర్ అక్కడికి రాలేదనుకోండి, మనం చెప్పామనుకోండి, మనకు కొంత ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, బేసిక్లో ఉన్నాం, అక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు కొంతమంది. వేరే బిజినెస్లు చేసి వచ్చిన వాళ్ళు కానీ, వేరే నెట్వర్క్ మార్కెటింగ్లో మోసపోయిన వాళ్ళు కానీ, కొన్ని మనీ కట్టించే కంపెనీలు ఉంటాయి, కొన్ని కిట్ బేస్డ్ ఉంటాయి. ఇలా డిఫరెంట్గా చాలా కేటగిరీ వైజ్ పర్సన్స్ ఉంటారు. కాబట్టి ఒక హోమ్ మీటింగ్ కండక్ట్ చేసిన టైంలో అక్కడ వెంటనే మన దగ్గర ఆన్సర్స్ ఉంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అందుకనే మనకు నాలెడ్జ్ తక్కువ ఉన్న టైంలో అప్లైనర్ని మనం ఇన్వైట్ చేసుకుంటే వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మన అప్లైనర్ అనేవాళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ చేయగలరు. అందుకనేసి మనకి ఏమైనా డౌట్ ఉంటే మన హోమ్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని ఒక మాట అడిగినప్పుడు వాళ్ళు ఉంటే కనుక పలానా డౌట్ ఉంది, దీనికి దానికి డిఫరెన్స్ ఏంది అని కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. క్వశ్చన్స్ వేసినప్పుడు మనం వెంటనే ఆన్సర్ చేయాలి. ఆలోచిస్తూ ఉంటే మనం అక్కడ ఇది ఫేక్, వీళ్ళు ఏదో చెప్తున్నారు అనుకుంటారు. అలా కాదు, మన దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఏదైనా చెప్పగలం. కాబట్టి వెంటనే మనం అక్కడ మీటింగ్ ఒక 10 మంది విన్నారనుకోండి, హోమ్ మీటింగ్లో అక్కడ డిఫరెంట్ కేటగిరీస్ వైజ్ పర్సన్స్ ఉంటారు. ఆ పర్సన్స్ అందరికీ మనం డౌట్స్ క్లారిఫై చేసినప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి రీజన్ లేదు, వాళ్ళ డౌట్స్ క్లారిఫై అయిపోయినాయి, దీంట్లో ఐడి వద్దు అనడానికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని క్వశ్చన్ చేసినప్పుడు, లేదు వేసుకుంటామని కొంతమంది అక్కడే వేసుకుంటారు, కొంతమంది ఆలోచించి చెప్తామని ఇంటికి వెళ్తారు. ప్రైమరీ ఫాలో అప్ అనేది ఉండాలి. క్లాస్ అయిపోయిన వెంటనే డౌట్స్ అనేది క్లారిఫై చేయాలి. వాళ్ళకి ఐడి వేసుకోవడానికి ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకున్న డౌట్స్ అక్కడే క్లారిఫై అవుతాయి. ఈ విధంగా మన దగ్గర నాలెడ్జ్ ఫుల్గా ఉందనుకోండి, అక్కడ వెంటనే మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం వల్ల మన టీం మెంబరు మనల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు కూడా సరే మా సార్ ఈ విధంగా చెప్పారు, నేను కూడా ఈ విధంగా నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటే నేను బయట ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు నేను కూడా చెప్పాలి కదా అని కొంత అర్థం చేసుకుంటారు. ఈ విధంగా ప్రైమరీ ఫాలో అప్ అనేది జరగాలి. నెక్స్ట్ సెకండరీ ఫాలో అప్. ప్రైమరీ ఫాలో అప్ దగ్గర కొంతమంది ఐడీలు వేసుకున్నారు, కొంతమంది ఏమో ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్తామన్నారు. నెక్స్ట్ ఇంటికి వెళ్ళారు వాళ్ళు బిజినెస్ ప్లాన్ విని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో హస్బెండ్ విన్నారనుకోండి, వైఫ్కి చెప్తారు, వైఫ్ విన్నది లేకుంటే హస్బెండ్కి చెప్తారు. చెప్పినప్పుడు దీనికి డైరెక్ట్గా వాళ్ళు వినలేదు కాబట్టి ఇప్పుడు ప్లానింగ్ వింటే అక్కడే మనకి దీంట్లో ఏమేమి ఉన్నాయి, దీన్ని ఎందుకు చెయ్యాలి, దీన్ని ఎందుకు వాడాలి అని ఒక క్లారిటీ వస్తుంది. మనం చూపించి చెప్పడం వల్ల
ప్రజెంటేషన్ రూపంలో. కానీ అక్కడ వీళ్ళు వెళ్ళి ఒకసారి విన్నరు. విన్నదాన్ని వాళ్ళు సేమ్ ఎలా చెప్పగలరు మనలాగా? చెప్పలేరు కదా! అప్పుడు కొంత డ్రాప్ అవుతారు కొంతమంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు. ఇట్లాంటియన్నీ చాలా వచ్చినియంట, ఇవి తెలుసంట మా ఇంట్లో వాళ్ళకి అని కొన్ని కొన్ని రిజెక్షన్స్ వస్తుంటాయి. అప్పుడు మనం వెంటనే ఏం చేయాలి? మనం ఇనిషియేషన్ తీసుకునేసి సరే ఈరోజు క్లాస్ విన్నారు, ఇంటికెళ్ళారు. ఒక 1 డే గ్యాప్ ఇచ్చి సెకండ్ డే క్లాస్ విన్నారు కదా ఫస్ట్ ప్రతి ఒక్కరి పైన ఉన్నోళ్ళు ఫాలో చేయరు. ఇమీడియట్ అప్లైనర్ ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకునేసి క్లాస్ విన్నావు కదా ఏమైంది అని అడిగినప్పుడు ఐడి వేద్దామా అన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఇలా అన్నారు, మా ఫ్రెండ్స్ ఇలా అన్నారు, ఏదో ఒక రీజన్స్ చెప్తారు కొంతమంది. ఆ రీజన్స్ చెప్పినప్పుడు వెంటనే మనం మాట్లాడగలిగితే వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయగలిగితే వీలైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని మనం అక్కడ వాళ్ళకి దీని గురించి మన బిజినెస్ గురించి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు వద్దంటున్నారు, ఏముంది నెగిటివ్ అని. వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే మన బిజినెస్ గురించి ఏదైనా డబ్బులు కట్టేది ఉందా, లేకుంటే కిట్ సిస్టమ్ ఉందా, లేకపోతే ఎక్కడైనా కష్టం అనిపిస్తుందా, ఇనిషియేషన్ తీసుకునేసి అక్కడ వాళ్ళ డౌట్స్ అనేది క్లారిఫై చేసినప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. అలా కాకుండా మనం మాట్లాడాంలే అయిపోయిందిలే, సరే జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవుతారులే అనుకుంటే కొంతమందిని అక్కడ మిస్ అవుతాం మనం. వెంటనే ప్రైమరీ ఫాలోఅప్ అయిన తర్వాత సెకండరీ ఫాలోఅప్ కూడా నెక్స్ట్ డేనే ఉండాలి. మళ్ళీ ఎక్కువ డేస్ గ్యాప్ ఇస్తే ఏమవుద్దంటే అక్కడ వాళ్ళు మనం చెప్పిందంతా మర్చిపోతారు, నెక్స్ట్ బ్లాంక్ అయిపోతారు. అలా కాకుండా వెంటనే ఒక 1 డే గ్యాప్ ఇచ్చి సెకండరీ ఫాలోఅప్ అనేది చేయాలి. సెకండరీ ఫాలోఅప్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేసి వాళ్ళని ముందుకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఐడియా వేసుకుంటారు, ప్రోడక్ట్లు వాడతారు, నెక్స్ట్ ప్రాసెస్ కూడా కంటిన్యూ చేస్తారు. ఈ విధంగా సెకండరీ ఫాలోఅప్ అనేది ప్రైమరీ ఫాలోఅప్ అనేది కంపల్సరీ మనం ప్రజెంటేషన్ అయిన వెంటనే ఒక 2-3 డేస్ లోపలే అందరితోటే మాట్లాడేసి ఐడియాలు పడే విధంగా చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ గ్యాప్ వస్తే మనం చెప్పింది మర్చిపోతారు, సబ్జెక్టు వాళ్ళు ఎందుకోసం చేయాలనేది మర్చిపోతారు. మళ్ళీ ఈ విధంగా మన డూప్లికేషన్లో 7 స్టెప్స్ అనేవి ప్రతి ఒక్క స్టెప్ గురించి తెలుసుకున్నాం. విజన్ క్లియర్, మనం వెస్టేజ్లోకి ఎందుకు వచ్చాము, ఏం తీసుకోవాలని వచ్చాం అన్న ఒక విజన్ అనేది మన దగ్గర ఒక పేపర్లో మనం రాసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం క్లారిఫై చేయాలి. క్లారిఫై చేసి వాళ్ళ విజన్ అనేది క్లియర్గా ఉంచినప్పుడు వాళ్ళు వెస్టేజ్ ఎందుకు చేయాలి అని ఒక క్లారిటీ వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా డైరెక్ట్గా మనం ఏ మాట చెప్పినా వింటారు, వర్క్ చేయడానికి ముందుకు వస్తారు. అందుకని విజన్ అనేది క్లియర్గా ఉండాలి, మనం వెస్టేజ్లోకి ఎందుకు చేయాలి అనేది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్, లిస్ట్ రాసే విధానం కూడా చెప్పుకున్నాం. ఏ విధంగా రాయాలని లిస్ట్ రాపియాలి, మనం దగ్గరే ఉండి కేటగిరీ వైజ్ డివైడ్ చేయించాలి. లిస్ట్ రాపిచ్చాము, నెక్స్ట్ ఇన్విటేషన్ ఒక 5-6 మంది వ్యక్తులతోటి మన టీం మెంబర్ దగ్గరే మనం ఉండి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పడం నేర్చుకుంటారు. ఈ విధంగా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ సేమ్ వాళ్ళు నేర్చుకొని రిమైనింగ్ మెంబర్స్కి కూడా ఇన్విటేషన్ ఇవ్వడానికి ఒక 100 మందికైనా ఇవ్వడానికి రెడీలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎవరికి ఏ విధంగా మనం ఇన్విటేషన్ ఇవ్వాలి అనేది అర్థమై ఉంటుంది కాబట్టి మనం వాళ్ళ దగ్గరే ఉండి ఒక 10 మంది వ్యక్తులకి ఇన్విటేషన్ ఇచ్చాము. ఆ 10 మంది వ్యక్తులకి చెప్పేటప్పుడు ఏ విధంగా మనం చెప్తున్నామో వాళ్ళు అర్థం చేసుకొని రిమైనింగ్ మెంబర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఈ విధంగా కొంత ఇనిషియేషన్ మనం తీసుకునేసి అక్కడ నేర్పించాలన్నమాట. నెక్స్ట్ డ్రీమ్ బిల్డింగ్, మనలో బలమైన కోరిక ఉంటే డెఫినెట్లీ అంత బలంగా మనం బిజినెస్ని చేస్తాం. ఫస్ట్ ఆ డ్రీమ్ని మనం బలంగా పెట్టుకోవాలి. ఆ డ్రీమ్ కోసం మనం ఎంత వర్క్ అయినా చేస్తాం. మనలో డ్రీమ్ అనేది లేకపోతే మనం ముందుకెళ్ళలేం. నెక్స్ట్ ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ప్రజెంటేషన్ అనేది కంపల్సరీ. ఇన్విటేషన్ ఇచ్చి వదిలేసాము, నెక్స్ట్ ప్రజెంటేషన్కి టైం తీసుకునేసి మనం పలానా టైం కానీ పలానా డేట్ కానీ ఏదో జూమ్ మీటింగ్స్లో వీలైతే జూమ్ మీటింగ్స్లో వీలు అవ్వకపోతే డైరెక్ట్గా ఇప్పుడు దగ్గరలో మన హైదరాబాద్లో అవైలబిలిటీలో ఉండే వాళ్ళు ఉన్నారు, వీలైనంత వరకు డైరెక్ట్గా కలవడానికి ప్లాన్ చేసుకోవాలి. లేదా వేరే ఊర్లో ఉన్నారు, మనకి జూమ్ మీటింగ్స్లో కూడా బిజినెస్ ప్లాన్ వస్తుంటుంది. ఆ టైంలో మనం వాళ్ళు వినేలాగా చేసుకోవడమో ఏదో ఒకటి. ఆ ప్రజెంటేషన్ కూడా మనం ఏ విధంగా నేర్చుకున్నామో మన టీం మెంబర్స్కి కూడా నేర్పించాలి. అలా నేర్పించడాన్ని డూప్లికేషన్ అంటారు. మనం నెంబర్ ఆఫ్ టైం ప్రజెంటేషన్ విన్నప్పుడు అది బాగా గుర్తుంటుంది. స్టార్టింగ్లో మనకు నాలెడ్జ్ తక్కువ ఉన్నప్పుడు అప్లైనర్ని ఇన్వైట్ చేసుకునేసి మనం ప్రజెంటేషన్ అనేది చెప్పించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లారిఫై చేయలేకపోతే అక్కడ మనం మిస్ అవుతాం కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి అప్లైనర్ని అక్కడ మనం ఉపయోగించుకునేసి మనం ప్రజెంటేషన్ అనేది చెప్పించుకోవాలి. నెక్స్ట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ప్రైమరీ ఫాలోఅప్.
నెక్స్ట్ ప్రజెంటేషన్ విన్న దగ్గరే ఫస్ట్ స్టెప్ ప్రైమరీ ఫాలో అప్. ప్రజెంటేషన్ చెప్పాము, చెప్పిన తర్వాత నెక్స్ట్ వాళ్ళతోటి మాట్లాడకుండా మనం వదిలేసి వచ్చేస్తే ఏమైద్ది, అక్కడ ఎవరు ఐడీలు వేసుకోరు, ఎవరు పాటుకోళ్ళు వెళ్ళిపోతారు. ప్రజెంటేషన్ అయిపోయింది, నెక్స్ట్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసినప్పుడు వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వచ్చి కొంతమంది వెంటనే ఐడి వేసుకోవడానికి ఓకే అంటారు, కొంతమంది ఆలోచిస్తామంటారు. ఆ ఆలోచిస్తామని ఇంటికి వెళ్ళిన వాళ్ళతోటి ఒక 1 డే అయినా గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ సెకండరీ ఫాలో అప్ అనేది చేయాలి. సరే ప్రజెంటేషన్ విన్నారు కదా, ఏమైంది, ఎవరైనా ఒకవేళ ఏదన్నా మనకి రిజెక్షన్గా అనిపిస్తే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, వీలైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి దగ్గరుండి మాట్లాడడము, దగ్గరుండి వీలు అవ్వకపోతే ఫోన్లో మాట్లాడడము, ఏదో విధంగా వాళ్ళ డౌట్స్ అనేది క్లారిఫై అవ్వాలి. ఆ విధంగా క్లారిఫై అయినప్పుడు వాళ్ళు హ్యాపీగా ముందుకు వస్తారు వర్క్ చేయడానికి. ఈ విధంగా ఈ 7 స్టెప్స్లో కంపల్సరీ మన బిజినెస్లో ఈ 7 స్టెప్స్ మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో మనకు సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మనం అక్కడ ఆగిపోతాం. ఎందుకంటే మన టీం మెంబర్స్లో ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉండాలి. మనం ఎందుకోసం చేయాలనేది, ఎలా చేయాలనేది కూడా. ఈ విధంగా మన టీంలో నెంబర్ ఆఫ్ లీడర్స్ని తయారు చేసుకోవాలి. లీడర్స్ తయారవ్వాలంటే మనం నేర్చుకున్న దాన్ని మనలోనే పెట్టుకోకుండా, మనం ఎందుకోసం డిసైడ్ వర్క్ చేస్తున్నామో మన టీంలో కూడా మన లీడర్స్కి ఆ విధంగా డిసైడ్ అయినప్పుడు వాళ్ళు వర్క్ చేస్తారు, ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు, నేర్పించడానికి కూడా ముందుకు వస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్కరం అప్లైనర్ దగ్గర ఏదైతే నేర్చుకుంటామో మన టీం మెంబర్స్కి కూడా సేమ్ డూప్లికేషన్ చేయాలి. అప్పుడు డెఫినెట్లీ మన ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ వస్తుంది. అనుకున్న రోజు కంటే కూడా ఇంకా ముందే సక్సెస్ తీసుకోవడానికి కూడా ఉంటాం. కానీ అప్లైనర్స్ ఎందుకోసం చెప్తున్నారు అని మనమే క్వశ్చన్ చేసుకునేసి, మనం అర్థం చేసుకునేసి మన టీం మెంబర్స్కి నేర్పిస్తే డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.